స్తోత్రములు కలుగును గాక. గడిచిన దినములన్నీ కూడా దేవుడు తన రెక్కల నీడలు మన భద్రపరిచి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి బలమునిచ్చి ఈ విధముగా ఆయన సన్నిధిలో స్తుతించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇటు దినము చూడని వారు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా ఏ యోగ్యత లేని ఏ అర్హత లేని దేవుడు నీకు నాకు యోగ్యతను అర్హతను భాగ్యతనిచ్చాడు. అందుకు బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే చదవని మాస్టర్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే కూడా వచ్చిన సంఘటనలకు వందనాలు, కూడా వచ్చిన అందరికి వందనాలండి. స్థలమిత్ర వారికి వందనాలు, పురుషులకు వందనాలు. అలాగే ఎవరి బిడ్డలకి చిన్న బిడ్డలకి మా దీవెనలో మా శిష్యులు తెలియజేసుకుంటూ లేఖ భాగం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తున్నాము. ప్రియ బిడ్డలారా, పోయిన ఆదివారము మేము రాలేకపోయినాము. దగ్గర మాస్టర్ గారు ఉన్నారు. ఫుల్గా వారికి సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము రాలేకపోయినాము. మరి మన బలాన్ని కల్పించుకోవడానికి దేవుడు మనకి కృప చూపించాడు. అందును బట్టి దేవునికి కొర్ర స్తోత్రాలు. హల్లెలూయా. ప్రియదేవులారా, మనకి ఇవ్వబడినటువంటి అంశమును కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుంటాము. ఈ దినము మనకి ఇవ్వబడిన అంశము మత సంస్కరణ ఆదివారము. అనగా మార్టిన్ లూథర్ మత సంస్కరణ చేసి సంఘంలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేసి క్రీస్తుకు బిడ్డలుగా ఉండాలని ఆనాడు మార్టిన్ లూథర్ గారు సంస్కరణ చేశారు. మనము కూడా మన జీవితంలో కొన్ని సంస్కరణ చేసుకుని మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని తెలియజేసి ఇవ్వబడినటువంటి విషయము దేవుని సార్వభౌమత్వము, న్యాయము, శాంతిని వేడుకగా జరుపుకొనుట అనే అంశము మనకి ఇవ్వబడినది. దేవుడు సార్వభౌమాధికారము కలిగినటువంటి వాడు, సర్వాధికారము కలిగిన వాడు ఆయనే. అయితే శాంతితోనూ న్యాయముతో ఈ పండుగను జరిపించుకోమని దేవుడు మనకు సెలవిచ్చుచున్నాడు. కనుక అధికారము ఎవరిది అంటే దేవుడిదే అధికారము. చూద్దాము. ఈ దినమున కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తున్నాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము మనము చూసినట్లయితే, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము, మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను నీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగెను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములో నిలుచుండో. చాలు ప్రియరా, ఈరోజు ఈ మాటలు మనం ధ్యానం చేసుకున్నాము. ఇక చూడండి, నెబుకద్నెజరు అంటున్నటువంటి మాట. ఆయన ఎవరు అనంటే ఒక అన్య దేశపు రాజు. ఆయన అన్ని మాట ఏమిటంటే, మొదటిగా ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు నా ఎడల ఏం చేసినటువంటి అద్భుతాలు సూచక్రియలు చేస్తాను ఆయన తెలియజేస్తుంది. చూడండి, ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి ఆయన తెలియజేస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఆయన సూచక్రియలు ఏమనండి ఎంతో అద్భుతమైనవి. అద్భుతాలు సూచక్రియలు ఎంతో అద్భుతమైనటువంటి కార్యములు చేయగలిగిన దేవుడు మన దేవుడు అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంటే, నెబుకద్నెజరు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియ దేవులారా, ఈయన ఎవరు అనంటే అన్య దేశపు రాజు. యెరూషలేము దేవాలయంలో కూలగొట్టి యెరూషలేము దేవాలయంలో ఉపకరణాలన్నీ తీసుకొచ్చేసి అతి పరిశుద్ధ స్థలంలో ఉపకరణాలను, బంగారు వస్తువులన్నీ కూడా తీసుకొచ్చేసి తన రాజ్యములో ఉంచుకున్నటువంటి వాడు, అన్ని జనులైనటువంటి వాడు ఇప్పుడు తెలియచేస్తున్న మాట ఏమిటంటే, యెహోవా నా ఎడల ఏం చేసిండండి అద్భుతమైన కార్యములు. యాక్చువల్లీ ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి, మహోన్నతులైన దేవుడు అని అంటాడు ఇక్కడ. చూడండి, ఎవరంటే మహోన్నతులైన దేవుడు నా ఎడల చేసిన అద్భుతాలను సూచక్రియలను మీకు తెలియచేయడానికి నా మనసు
కలిగాను. గమనించండి, ఇక నెబుకద్నెజరు తన ఆస్థానంలో వాళ్ళందరూ కూడా పిలిచి ఆయన చేసిన అద్భుతాలను సూచికలను మీకు తెలియజేస్తాను, వివరించదను రండి అని ఇక్కడ తెలియజేస్తూ తన ప్రజలతో అంటున్న మాట ఏమిటంటే, మొదటిగా ఆయన అద్భుతాలు ఎంతో ఘనమైనవి. హల్లెలూయా. అంటే ఆయన అద్భుతాలు ఘనమైన అద్భుతమైన కార్యములు ఆయన చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. గమనించండి ప్రేమగా, ఇక్కడ చూస్తే ఆయన చేసే అద్భుతాలు ఏంటండి అంటే, ఎందుకు ఆయన అంత అద్భుతమైన అంటే ఒక ఖండించినటువంటి వాడు దేవుని ఎరిగినటువంటి వాడిగా తెలియజేస్తే అంటున్న మాట ఏమిటంటే, ఏ సందర్భంలో అద్భుతాలు చేయగలిగిన వాడు అంటే, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎక్కడ పంపిస్తారంటే అగ్నిగుండంలో వారిని పడవేస్తారండి. అగ్నిగుండంలో పడవేస్తే దేవుడు చేసిన వారిని అగ్ని వాసన అంటకుండా దేవుడు వారిని కాపాడాడు. హల్లెలూయా. అగ్ని వాసన కూడా వారిని కాపాడాడు. కనుక దేవుడు ఏం చేస్తాడండి, అందుకని నెబుకద్నెజరు అన్నాడు, అయ్యో మనం అగ్ని అంటే చూడండి, ఈ షడ్రక్ మెషక్ అగ్నిగుండంలో విసరడానికి వచ్చినటువంటి వారు పడేయడానికి వస్తారు కనుక, విసరడానికి అంటే విసరడం అంటే ఇప్పుడు విసరడం అంటే ఎట్లుంటది, పడేయడం అంటే వారు విసిరేదా పడేస్తారా? విసిరేదండి. చూడండి, ఏడంతల అగ్ని మంటలు పెంచేస్తారు. ఏడంతలు పెంచేస్తే అక్కడ అగ్ని ఆ గుండం దగ్గరికి వెళ్ళడానికి కూడా కాలిపోతుంటే వారి ముగ్గురిని విసిరేస్తారు ఎక్కడికి, అగ్ని గుండంలోనికి. విసిరినటువంటి చూస్తే వారి ముగ్గురు కదా ఎంతమంది ఉన్నారండి, నలుగురుగా ఉన్నారు. హల్లెలూయా. అంటున్నాడు, అయ్యో మన ముగ్గురు వేసారు, మానంతమంది నలుగురు ఉన్నారు, ఎవరు రండి. షడ్రక్ మెషక్ తీరానికి ఎవరు సాహసం చేయలేదండి. ఇప్పుడు అన్నారు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వాళ్ళారా మీరు బయటికి రండి అని వస్తే ఏమిటి, విసరడానికి వెళ్ళిన వారు కాలిపోయారు. హల్లెలూయా. ఎవరండి విసరడానికి వెళ్ళినటువంటి వారు కాలిపోయారు. కానీ ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారు ఏమైపోయారండి, ఎవరండి అగ్ని వాసన వారికి అంటలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన మన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యములు చేయగలిగిన దేవుడు. గమనించండి, మొదటి మాట భాగం మనం చూస్తే మోషే అన్నట్టు దేవుడు పర్వత దగ్గర పంపించి ఎవరండి నిర్గమకాండంలో మొదటి వచనం చూస్తే మోషేను ఫరోకి చూద్దాం. నిన్ను ఫరోకి దేవుడిగాను నియమించాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు దేవుడు అమ్మా? ప్రజలందరితో ఫరోకి అంటే ప్రజలందరికీ దేవుడు ఎవరంటే ఫరో. అమ్మా విన్నారండి, ప్రజలందరికీ దేవుడు ఎవరు? ఫరో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు ఫరోకి దేవుడిగా, ఎవరిని? మోషేని. దేవునికి స్తోత్రం. అంటే ఆయన అధికారం ఉంటుంది. ఎంత అధికారం కలిగినటువంటి వాడు అంటే అంత మాత్రమే కదండి. ఎందుకు ఆ మాటలండి, ఇశ్రాయేలు ప్రజలు 420 సంవత్సరాలు మొరపెట్టారంటే దేవుని సన్నిధిలో. వారు పెట్టిన బాధలు అన్ని దేవుడు చూసి వారు వినిపించడానికి దిగి వచ్చిన దేవుడు ఈ అరణ్యయాత్ర 40 సంవత్సరాలు అరణ్యయాత్ర చేస్తున్నప్పుడు ఏమిటి, ఆకాశం నుండి మన్నాను కురిపించి 40 సంవత్సరాల వరకు పోషించాడు దేవుడు. హల్లెలూయా. ఏమిటి 40 సంవత్సరాలు వస్త్రాలు చిరిగిపోలా, చెప్పులు అరిగిపోలా, పాతకెళ్ళలేదంటండి. ఆలోచించండి, 40 సంవత్సరాల్లో. కానీ మనం ఒక 6 నెలలు చెప్పుంటాయా, అది అడుగునంటాడు 6 నెలలకి గ్యారెంటీ అంటాడు. ఎవరో చెప్పినప్పుడు కూడా 6 నెలలకి గ్యారెంటీ అంటాడు. ఎందుకని 6 నెలలకి? అందుకని 11 7 జతలు అరుకోవాలండి. ఎవరికి పూర్వకాలంలో పెళ్లి చేయాలంటే 7 జతలు అరగాలంట. ఏడారా 7 7 జతలే ఏదో 7 జతలు అరగాలంట. ఎప్పుడు పూర్వకాలంలో పెళ్లి చేస్తే ఇప్పుడు 7 రోజులకి పెళ్ళిళ్ళు చూస్తున్నారు. ఎంగేజ్మెంట్ అంటున్నారు, అదే రోజు ఎంగేజ్మెంట్ అన్నారు, ఆ రోజుకి పెళ్లి అయిపోతుంది. ఏమండి చూడండి, సరే వాక్యానికి వెళ్దాము. 40 సంవత్సరాలు అరణ్యాత్రలో నడిచాడు. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై. హల్లెలూయా. మాసంలో ఏమంటే ఏం చేసాడు వారికి? ఊరేలను కురిపించాడు. నీరు చేతిగా మారినప్పుడు మధురముగా పంటలు కొట్టినప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు. హల్లెలూయా.
ఎందుకంటే ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు. అందుకని ఆయన అద్భుతాలు ఘనమైనవి. హల్లెలూయా. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి ఆదిన నేల మీద ఎసలు ప్రశ్నలను కనుక నీయల నాయల దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యములు, ఘనమైన కార్యములు చేయగలిగిన వాడు ఆయనే. కనుక ఇక్కడ నెబుకద్నెజరు ఒక అన్యజనుడు, ఒక దేవుని ఎరగనటువంటి ఒక రాజు ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే, నా మనసు నిలుపుకున్నా, ఎందుకంటే నా దేవుడు నా జీవితంలో సూచక్రియలు కానీ అద్భుతాలు, అద్భుతమైన కార్యములైనా చేసి ఉన్నాడు అని నెబుకద్నెజరు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. గమనించండి. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములలో నిలుచుచున్నది. ఎవరంటే ఇక్కడ ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. అమ్మా హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రాజ్యం ఏంటండి? శాశ్వత రాజ్యము. ఆలోచించండి. ఈ లోక రాజ్యాలు ఏమైపోతాయి అమ్మా? ఈ లోక రాజ్యాలు ఏమైపోతాయి? లేమైపోతాయి. ఒక 5 సంవత్సరాలు ఉన్నవి, మళ్ళా రాజ్యము కూలిపోతుంది. అదే నెబుకద్నెజరు మాట ఏంటంటే, సౌలు రాజ్యం వచ్చింది, కూలిపోయింది. దావీదు రాజ్యం వచ్చింది, అయిపోయింది. సొలొమోను రాజ్యం వచ్చింది, అయిపోయింది. అక్కడ మాదీయులు వచ్చారు, పార్సీకులు వచ్చారు, ఇంకెంతో మంది రాజులు వచ్చారు, పరిపాలన అయిపోయింది. ఇంకంటే నా రాజ్యం కూడా ఎన్ని సంవత్సరాలు ఉంటుందో నాకు తెలియదు. నా రాజ్యం కూడా శాశ్వతము కాదు, శాశ్వతమైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటిది. దానికి అధికారి ఎవరంటే యేసయ్య. దానికి సర్వభౌమత అధికారం కలిగిన వాడు ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఈ లోక రాజ్యాలన్నీ కూలిపోతాయి. అందుకే మన రోమ పత్రికలో మనకి ఇవ్వబడినది 13వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. హల్లెలూయా. హల్లెలూయా. పై అధికారికి మీరు లోబడాలి. ఏ అధికారమైనా దేవుడికి కలిగినది. అమ్మా విన్నారా? ఏ అధికారం ఎవరు కలిగినది? దేవుళ్ళకి కలిగినదండి. మనం అనుకుంటున్నాము ఈఎంఐ గారు గెలిచారు, లేదా ఐఎంఐ గారు గెలిచారు అనుకుంటారు, కానీ ఏ ఎంఐ కాదండి. అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే. చెప్పడమ్మా, అధికారం ఇచ్చినవారండి దేవుడే. ఈ అధికారం ఎంత కాలం ఉన్నది? అందుకే మీ అధికారులకు నేను లోబడి ఉండి అని అన్నారండి. అంటే ఈ అధికారము శాశ్వతమైనటువంటిది కాదు, ఇది కూలిపోతే. కానీ దేవుడి రాజ్యము శాశ్వతమైనది. ఒక నికోదేము వచ్చి అన్నాడు, అయ్యా నువ్వు దేవుని రాజ్యము కలదని, నీకు అధికారం కలదని తెలుసు, ఆ రాజ్యం నీకు అధికారం అని తెలుసు, నీ రాజ్యంలో రావడం నేనేమి చేయాలి అన్నాడు. అన్నాడు తిరిగి జన్మించమనండి. అయ్యా తల్లి గర్భంలో ఏ విధంగా జన్మించగలనంటే, ఒక నీచు మూలముగాను ఆత్మ మూలముగా జన్మించినటువంటి వాడిది పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం. అన్నాడు యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఆయన రాజ్యము తరతరములు నిలిచేది అనండి. ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. కనుక ఆయన రాజ్యము తరతరాలు ఉండును. ఎంతకాలము ఈ రాజ్యం ఎంతకాలం ఉండదో ఈ కాలం కూడా తెలియదు. కానీ అందుకని పై అధికారులు మనము లోపల భూమి మీద అధికారములుగా నిర్ణయించేది ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యమునంటూ ఇక్కడ 15వ వచనము దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం చూస్తే, ఈ ఆజ్ఞ జాగరులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధులకు ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడైన దేవుడు మానవ రాజ్యంపై అధికారిని తానెవరికి నిశ్చయించును వాని అనుగ్రహించునని ఆయా రాజ్యముల అత్యల్ప మనుషులను ఆయన నియమించి ఉన్నారని మనుషులందరూ తెలుసుకున్నట్లు గమనించండి. మహోన్నతుడైన దేవుడు మానవ రాజ్యముపై అధికారి
కానీ ఎవరికి నిశ్చయించదో వారికి నేను నిశ్చయిస్తానండి. హల్లెలూయా చెప్పడం. హల్లెలూయా. ఎవరికి నిశ్చయిస్తాడో అధికారం వారికి నిశ్చయించేవాడు. కనుక ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము. అయితే ప్రియజనుడా, మా పిల్లలు వదిలేసేయండి మామూలుగానండి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలే రేపటి దినాన పెద్దవాళ్ళు వాళ్ళే ప్రవేశంగా ఉంటారండి. కానీ వాళ్ళు వదిలేసేసేయండి, ఫ్రీగా వదిలేసేయండి, వాళ్ళే ఉంటారు. మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకోనండి. చూడండి, ఈయన ఏమంటున్నాడంటే ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము, మనుషులందరికీ అధికారంగా నిర్ణయించేవాడు ఆయనే అని తెలియజేసిన సందర్భంలో ఒక రోజున ఆయన దర్శనాన్ని చూశాడు. ఎవరు? అమ్మా నెబుకద్నెజరు ఒక దర్శనాన్ని చూశాడు. ఏంటి ఆ దర్శనము అని అంటే, ఆ చెట్టు ఆకాశంతగా పెరిగినది. ఏదండి? ఒక చెట్టు ఎక్కడ పెరిగిందండి? ఆకాశంతగా పెరిగింది. ఆ చెట్టు కింద అనేక మంది నివాసము ఉంటున్నారు. అనేక మంది నివాసం యోగ్యం కూడా ఉంది. అనేక మందికి ఎంతో మేలుకరంగా శాంతి సమాధానాలతో అందరూ ఉంటున్నారు. అయితే ఒక దినమున ఆ చెట్టు కూలిపోయింది. ఆ చెట్టు ఏమైపోయిందండి? కూలిపోయింది. 3 భాగమైంది చెట్టు. అది కూడా తర్వాత అంటే ఈ అధ్యాయం మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. ఆ చెట్టు కూలిపోయిందండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దర్శనం తెలియచేయడానికి మంత్రజ్ఞులను, శాస్త్రశంకర గాంధులను, గారణ విద్య కలిగిన వారిని, కల్లి విద్య కలిగిన అనేక మందిని పిలిపించాడు. కానీ అమ్మా ఏంటండి, అనేక మంది శంకర గాంధులను, గారణ విద్య కలిగిన వారిని, శంకర గాంధులను అందరూ పిలిచారు. కానీ ఎవరు కూడా సరిగ్గా చెప్పలా. ఇప్పుడు దాన్ని పిలిచి అన్నాడు దానియేలు, నువ్వు దేవుని ఆత్మ జ్ఞానం కలిగిన వాడని. చూడండి 18 వచ్చినము బెల్షస్సరు నాకు కలిగిన దర్శనం ఇదే. నీవు తప్ప నా రాజ్యములో ఏ జ్ఞానియు దాని భావం నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడవని. దేవుని ఆత్మ జ్ఞానం కలిగిన వాడు దానియేలు. హల్లెలూయా. హల్లెలూయా. అని చెప్పగలిగిన వాడు నీవే అని దానియేలు దగ్గరికి వస్తే దానియేలు ఆ కళను భావం అంటే కళ భావమును తెలియచేస్తున్నాడు. ఏమైందంటే ఆకాశ విశాలముగా పెరిగిన ఆ చెట్టు ఎవరంటే ఆ చెట్టువు నీవే. ఎవరంటే ఆ చెట్టువు నీవే. నెబుకద్నెజరు అంటాడండి. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా చదివేస్తున్నారా? ఏనంటే చదివేస్తాను కూర్చొని మొత్తం. ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. ఇంటిలో ఉన్నప్పుడు చదవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు వినాలి, వింటే మీకు అర్థం అవుతుంది. చదివేందుకు అది అర్థం కాదు, ఇది అర్థం కాదు, ఏది అర్థం కాకుండా పోతాం అన్నది. సరే, ఇక్కడ చూడండి, ఆత్మజ్ఞానం కలిగిన వాడు, పరిశుద్ధాత్మ జ్ఞానం కలిగిన వాడు నీవే. ఆ జ్ఞానం నాకు చెప్పమన్నప్పుడు దానిలో చెప్పాడు, అయ్యా ఆ చెట్టు ఎవరో కాదు, ఆ చెట్టువు ఇవే. ఈ చెట్టు ఒక దినం కూలిపోతుంది. ఒక దినం ఈ చెట్టు కూలిపోతుంది, మొడుబారిపోతుంది చెట్టు. అయితే ఇది జరగబోతుంది కనుక ముందుగానే నీకు తెలియజేశాడు దేవుడు. హల్లెలూయా. అంటే చూడండి, కొంతమంది దర్శనం చూస్తుంటారండి. అంటే జరగబో వాటినల్లా ముందుగానే దేవుడు మనకి ఏం చేస్తాడు? తెలియచేస్తాడు. ఏమా ఏంటన్నారా? ఇప్పుడు నినివే పట్టణస్థుల మీదకి దేవుడు ఉగ్రత వచ్చింది. అవునా? అవునా కదంటారా? వచ్చింది. ఉగ్రత వచ్చినప్పుడు ఎవరు పంపించాడు? యోనాని పంపించాడు. ఏం చేశాడు? సువార్తను ప్రకటించినను నినివే పట్టణస్థులారా, దేవుడు ఉగ్రత మీ మీదకి రాబోతుంది, మీ చెడునంతలు మానుకోండి. మీరు దేవుడు మానుకోవాలి, మీ చెడునంతలు మానుకోమన్నప్పుడు అసలు ఎవరో మాకు చెప్తాకన్నారా? చెప్పండి అన్నారా? అలా ఏం చేశారండి? ఆ నినివే పట్టణస్థులు అందరూ గోనె పట్ట కట్టుకొని, రాజులేమి, సామంతులేమి, అధికారులేమి అందరూ కూడా గోనె పట్టలు కట్టుకొని వారి చెడు నడతను మానుకోక దేవుడి పశ్చాత్తపడి రావాల్సిన కీడును తప్పించాడు. హల్లెలూయా. ఒక ఆయన మొన్న గురువారం రోజు స్లాబ్ వేయడానికి వెళ్ళి ప్రత్యేకమైన కారణంలో మీరు చూసే ఉంటారు. మాస్టర్ గారు కూడా దగ్గర 10,000 రూపాయలు డొనేషన్ ఇచ్చారు. ప్రగతిపురం కాలనీ ఇచ్చారు మా మాస్టర్ గారు, చక్రవర్తి మాస్టర్ గారు 10,000 రూపాయలు డొనేషన్ కూడా ఇచ్చారండి మా మాస్టర్ గారు. హల్లెలూయా. మాస్టర్ గారికి అభినందించాలండి, మనం అభినందించాలి వారిని. ఎందుకంటే ఇక్కడ సంఘాన్ని చూస్తున్నారు.
మన బయట సిఎస్ఎస్ సంఘస్థులు అడిగిన వారందరూ కూడా ఆయన ఎంతో సహాయం చేస్తున్నారు. వారి శక్తి కొలది, శక్తికి మించి వాళ్ళు సహాయం చేస్తున్నారు. మాస్టర్ గారు కూడా అన్నారు, ముందరే అడిగితే నేను ఇంకా ఎక్కువ ఇచ్చుండే కదా అన్నారు. కానీ సరే ఏదైనా కానీ అంత ఇస్తారని ఊహించారు, కానీ ఊహించిన దానికంటే మాస్టర్ గారు ఇచ్చాడు మాకు. ఆ రోజు స్లాబ్ వేయడానికి వెళ్ళామండి. ఒక పెద్ద నా దగ్గరకు వచ్చాడు. పెద్ద నా దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఒక దర్శనం చూశాను, మరి నాకు దాన్ని చెప్పాలి నువ్వు అని అన్నారు. సరే చెప్పయ్యానన్నా. చెప్పనప్పుడు అయ్యా మరి ఒక వెలుగు వచ్చింది, వెలుగు ఏం చేస్తుంటే ఆ వెలుగుతో ఒక రాయి వచ్చి నా ఏలు మీద పడింది అని అన్నాడు. ఆ ఎలుగు వచ్చి వెలుగు వచ్చి ఆ వెలుగు చేస్తుంటే ఒక రాయిని నా చేతి మీద పడింది, ఏంటి దానికి అని అన్నాడు. సరే నేను అన్నాను, మంచిది నైనా, ఒకవేళ నువ్వు దేవుడి దృష్టిలో ఏమైనా తప్పుదం చేస్తున్నావేమో, ఒకవేళ నువ్వు దేవుడి దృష్టిలో ఏమైనా కార్యము చెడు కార్యము ఏమైనా చేస్తున్నావేమో, దేవుని వెలుగే అంటే వెలుగంటే దేవుడే, ఆ వెలుగే నీ మీదకి ఒక రాయి పంపిస్తున్నాడంటే నీవు సరి చేసుకోవాల్సింది ఏమైనా ఉన్నదేమో అంటే ఆయన ఏమంటాడు తెలుసా, నేను లేచిన మొదలు ప్రార్థనలో ఉంటా, నేను ఎక్కడ ఉన్నా కానీ దేవుడు మాటలు పాడకుండా, అట్లాంటి దేవుడు నాకు ఎందుకు ఎత్తాడు అంటున్నాడు. మరి నాకు తెలిసింది ఇదేనయ్యా, నాకు తెలిసిన జ్ఞానం ఇదే. మరి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు వెళ్ళి, అయితే మా మాస్టర్ గారు అంటలేదు దేవుడు వెలుగు నీ మీదకి వచ్చేస్తుందని చెప్తున్నాడంటే నాకు ఇష్టం, అయితే దాన్ని బట్టి నమ్ము, నా దగ్గర ఎందుకు వచ్చే మళ్ళా నేను మామూలుగా అడిగానండి. సరే ఆయన వెళ్ళిపోయాడు. ఎవరికి స్తోత్రా. చూడండి, ఇప్పుడు ఈ నెబుకద్నెజరు దేవుడు గొప్పవాడని చెప్పాడు, అంత అద్భుతమైన కార్యక్రమం చేయగలిగినవాడని చెప్పినట్టు ఆయనకి ఏమొచ్చిందని ఇప్పుడు ఒక శోధన అనే దేవుడు రప్పించాడు. ఇప్పుడు మేము సాగుకులు అంటామండి, ఒక శోధన మా మీదకి వస్తుందంటే ముందుగానే దేవుడు మాకు తెలియజేస్తాడు. హల్లెలూయా. మాకే కాదు మీ అందరికీ కూడా తెలియజేస్తాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాము, గ్రహించలేకపోతున్నాము. ఆ దర్శనం ఏంటో, ఆ గ్రహింపేట మనకి తెలుసుకోలేకపోతున్నాము. చాలా మంది తెలుసుకోలేరండి. కొంతమంది అయితే తెలుసుకుని ప్రార్థన చేస్తారు, ప్రభా ఏంటి ఈ శోధన, లేకపోతే ఈ దర్శనకు వచ్చిందండి, దీని భావన ఏంటి అని వాళ్ళే వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటారండి చాలా మంది కూడా. హల్లెలూయా. వస్తుంది, చాలా మంది వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని ప్రభా ఏంటి శోధన వచ్చింది, ఒకవేళ ఇది శోధనతో కూడినదైతే తప్పించు, ఒకవేళ ఇది మేలు అయితే జరిపించు. మేము కూడా తినండి, ఏదైనా శోధన వచ్చిందనుకోండి, మేము ప్రార్థన చేసుకున్నాం, ప్రభా ఏదైనా ఈ శోధన వచ్చింది, ఈ శోధన తప్పించబడి నువ్వే, ఒకవేళ జయించే శక్తిని కూడా మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తామండి. హల్లెలూయా. హల్లెలూయా. తప్పించగలిగిన సమర్థత కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అలాగే నెబుకద్నెజరు కూడా దర్శనం వచ్చింది. దానియేలు చెప్పాడు, అయ్యా ఆ చెట్టు ఎవరో కాదు, ఆ చెట్టువు నీవే, ఆ చెట్టు మూడు పారిపోతుంది, నీ చెట్టు మూడు పారిపోతుంది, నువ్వు సరి చేసుకో అని అంటూ ఒక మాట తెలియజేశాడు. చూడండి 27 వచ్చినాము. రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధపెట్టిన వారి యందు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. గమనించండి మీరు, ఆ దర్శనము చూశాడు. ఆ దర్శనం చెప్పినప్పుడు ఈ దానియేలు ఏం చెప్తానంటే అన్న ఒక మాట ఏమనంటే, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయం అనుసరించి ఒకవేళ బాధ పెడుతున్నావేమో వారి మీద కరుణ చూపించము అంటే, ఒకవేళ నువ్వు బాధ పెడుతున్నావేమో, ఒకవేళ నువ్వు నీతి న్యాయం తప్పు తిరుగుతున్నావేమో, ఒకవేళ నువ్వు పాపము చేస్తున్నావేమో, నువ్వు సరి చేస్తున్నావు అనుకో, దేవుడు నీకేం చేస్తుంది, ఇప్పుడున్న క్షేమము కంటే ఇంకా అధికమైన క్షేమములు దేవుడు నీకు దయచేస్తానని చెప్పాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇదే కాదు, ఎంతకన్నా క్షేమం దేవుడు నీకు ఇస్తానన్నప్పుడు సరి చేసుకున్నాడా? చెప్పండి. ఇప్పుడు సేవకులకి నిలబడి మాట్లాడుతున్నాడండి. సేవకులు నిలబడి మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏది మాట్లాడితే ఆయన మాట్లాడించేవాడు, కానీ మా జ్ఞానము కాదు, మా బలము కాదు. ఇక్కడ నిలబడ్డామంటే దేవుడు మాతో
మాట్లాడిస్తాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దేవుని ఆత్మ జ్ఞానము కలిగిన దానియేలు నెబుకద్నెజరుకి తెలియజేస్తాడు. ఒకవేళ నువ్వు ఏమైనా పాపములు చేస్తున్నావేమో, ఒకవేళ నీతి నియమాలు తప్పి తిరుగుతున్నావేమో, ఒకవేళ నువ్వు బాధ పెడుతున్నావేమో, ఒకవేళ మాటలతో వేధిస్తున్నావేమో, నువ్వు ఎవరైనా శ్రమ పెట్టుచున్నావేమో, ఎవరైనా హింస పెట్టుచున్నావేమో, నిన్ను నీవు సరి చేసుకుంటే దేవుడు నీకు మళ్ళా అధికమైన క్షేమమును ఇస్తాడు. ఒకవేళ నువ్వు కనపడుచున్నావేమో, నువ్వేనా అసహ్యపడుచున్నావేమో, జాగ్రత్త అని చెప్పినప్పుడు విన్నారా? ఇలా వచ్చిన తర్వాత లేదండి, పైన చెప్పినదంతా నెబుకద్నెజరునకు సంభవించను. 12 నెలలు గడిచిన అతడు తన రాజాధిరాజు చాలండి విన్నారా? 12 నెలలు గడిచిన తర్వాత ఖచ్చితంగా ఏది జరగాలో అదే జరిగిపోయింది. దేవునికి స్తోత్రం. అందుకే మనం జరగకముందు ఏం చేయాలి? ఏం చేయాలండి? ప్రార్థన చేసుకోవాలి. ఏమి చేసుకోవాలి? ప్రభువా, నేనేమన్నా తప్పిదమో చేసానేమో, చేసుకుంటారు అట్లాగా చేతనా? నేనే తప్పు చేశాను, నేను అంత కరెక్ట్గానే ఉంటాను అనుకుంటాను. కానీ ఏమండి, మన కరెక్ట్గా మన యథార్థత ఎవరు చూడాలండి? దేవుడు చూడాలి. దేవుడు చూసి దేవుడు మెచ్చాలి. హల్లెలూయా. నీవు కరెక్ట్ అనుకుంటే చెప్పండి, నా గొప్పతనం ఎవరు చెప్పాలి? నేను చెప్పండి, నా ప్రదేశం ఉంది. నా గొప్పతనం ఎవరు చెప్పాలి? మీరు చెప్పాలి. మీ గొప్పతనం ఎవరు చెప్పాలి? నేను చెప్పాలి. అంతేగాని మీరు గొప్పలు కొనుక్కుంటే నేను నా గొప్పలను కొనుక్కుంటే ఎక్కడది? ఎవరు డబ్బులు కొట్టుకున్నట్టు అంతేనా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాడు సేవకుడు, జగత నెబుకద్నెజరు అని చెప్పినప్పుడు అన్నాడా? 12 నెలలు అవకాశం ఇచ్చాడు. మనం కూడా తినండి, అవకాశం ఇస్తాడు దేవుడు. ఒకవేళ సరి చేసుకుంటాడేమో, ఒకవేళ మారు మనసు పొందుతాడేమో, ఒకవేళ పాపలు విడిచిపెడతాడేమో, ఒకవేళ ఎవరైనా బాధ పెడుతున్నాడు కనుక ఈ చెడు మార్గం విడిచిపెడతాడేమో, ఒకవేళ గర్వమును విడిచిపెడతాడేమో, అహంకారమైన మనసు విడిచిపెడతాడేమో అని 12 నెలలు చూశాడండి. అయినా ఏమైందండి? మార్గం రాల. 12 నెలలు గడిచిన తర్వాత జరగవలసినంతా కూడా జరిగిపోయింది. ఎవరికి? దానియేలుకి. సరే, దానియేలు నెబుకద్నెజరు కంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకులు హెచ్చరిక చేసినప్పుడు సరి చేసుకోవాలి. చాలా మంది సరి చేసుకోవడానికి ఇష్టపడరండి. ఏంటి నువ్వు చెప్పేది మేము సరి చేసుకుని అంటారంటారండి. సరే, జరగవలసింది జరిగింది. కానీ చూడండి, ఇప్పుడు చూడండి 32వ వచనము, నీ రాజ్యం యొద్ద నుండి తొలగిపోయాను. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. దేవుడు మానవ రాజ్యము పైన అధికారి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును. వారికి అనుగ్రహించునని నీవు తెలుసుకొనవలెను. 7 కాలములు చెప్పెను. ఎన్ని కాలాలు అండి? 7 కాలాలు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. 7 కాలాలు జరిగిందండి. ఏంటది? అమ్మా ఆగండి, ఉంటుంది. మీరెందుకు కంగారు పడతారు? ఆ పిల్ల బాగానే ఉంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, జరగవలసినంత కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది? అడవికి తరువు వేయబడి ఏం చేస్తుంది? మనుషుల చేత తరువు వేయబడి అడవికి వెళ్ళి పశువులాగా ఏం వేశారంటే గడ్డిని వేశారు. పశువులు గడ్డి ఎవరు వేస్తారు? మనుషుల పశువుల? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గడ్డి వేసి మేక మనం తింటున్నాం, అంతేనా? మేక మేస్తుంది, గడ్డి వేస్తుంది. ఇప్పుడు మనుషులు అందరూ ఏం చేస్తున్నారు? గడ్డి తింటున్నారు ఇప్పుడు చాలా మంది. అవును కదా? ఒకప్పుడు ఆ యాగులు యాగులు తినేవాళ్ళు. ఇప్పుడు మంచి చేసే గడ్డి బాగులు చేసి వాళ్ళందరూ కూడా ఏమి పడ్డారండి? ఈ ఆకుల మీద అలవాటు మీద పడ్డారు. మళ్ళీ మేక తిని ఆకుల మీద పడ్డారండి ఈరోజు నాడు. సరే చూడండి, ఆకు తిని మేక గట్టిగా ఉంటే మేక తిన్నా మనం ఏమవుతున్నాం? రోగిష్ఠులు అవుతున్నాం. వాస్తవం అండి. ఆకు తిన్న మేకే బాగుంటుంది, మేక తిన్న మనం స్తోత్రం. పర్వాలేదు, స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? 7 కాలాలు గడ్డిని వేశాడంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడవికి ఎండకి ఎండాడు, మంచుగా తడిశాడు, వర్షానికి తడిశాడు. ఇక తన గోరులో పక్షుల గోరులకు వచ్చేసి తన ఏకలో పక్షి ఏకలాగా, అంటే ఎన్నికలన్నీ కూడా ఏ విధంగా పక్షులు
ఏకలాగా వచ్చేసి ఇక పశువులాగా ప్రవర్తించడం మొదలు పెట్టాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 34వ వచనం మనం చూస్తుంటే ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని. చదువు బిడ్డ. ఇక్కడ చూడండి, ఇక్కడ తెలిసిందే మళ్ళా ఏ వచ్చిందనడానికి అమ్మా ఏ వచ్చిందమ్మా? మానవ బుద్ధి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. 7 కాలాలు తిరిగి తర్వాత ఏమొచ్చిందనడానికి మానవ బుద్ధి. అప్పుడు ఏమనుకున్నాడు? పశువులాగా ప్రవర్తించాడు. అంతేనా? మనం కూడా అంతేనండి. ఎప్పుడు ఇక మనకు జరగవల్ల నష్టం జరిగిపోయేంత వరకు కూడా కన్ను మీద కాకుండా తిరుగుతామండి. అయిపోయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది మనకి? అప్పుడు వస్తుంది బుద్ధి. అప్పుడు వచ్చి బుద్ధి వచ్చి ప్రేషణ అంటారు మనకి. హల్లెలూయా. బుద్ధి రాకుండా ముందుగానే కార్యం చెప్పండి సరి చేసుకున్నట్లయితే ఏమైందండి? క్షేమం ఇచ్చేవాడు. 12 నెలలు గడిచిన తర్వాత ఆ రాజనగరం సింహాసనం నుండి నా రాజ్యం మీద సువిశాలు కలుగుతున్న కారణం నేనే 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 అని చేసండి గర్వించాడండి. గర్వించడం వెంటనే మనుషులు అతని ఎక్కడ ఆ మాట తన నోట రాకమునిపై ఏమండి? ఆ మాట తన నోట రాకమునిపై ఆ మనుషులు గర్వించేస్తారు. ఎవరండి? నెబుకద్నెజరు. హల్లెలూయా. హల్లెలూయా. 7 కాలాలు తిరిగిన తర్వాత అయోచనానికి మానవ బుద్ధి వచ్చి అప్పుడు ఏం చేస్తున్నాడండి? బుద్ధి వస్తే మళ్ళా దేవుడు తీసుకు ఎక్కడ కూర్చొని పెట్టాడండి? సర్వోన్నతుడు దేవుడు మళ్ళా తీసుకెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టాను. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మొదటిగా ఆయన ఘనమైన కార్యములు అద్భుతాలు ఘనమైనవి. రెండవదిగా ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. కనుక ఈయన అనుకున్నాడు నా రాజ్యము ఎంత సువిశాలంగా ఉన్నది కారణం నేనే నేనే అని గర్వించాడు. ఏమైపోయాడండి? ఆలోచించండి. మతం అయిపోయాడు, అడవిపోయాడు, గట్టిని పశువులకు గట్టిని తెచ్చాడు. మళ్ళా మానవ బుద్ధి వచ్చినప్పుడు తను సరి చేసుకున్నాడు. అలాగే ఆయన చెప్పిన మొక్కలే సరి చేసుకుంటే ఈ పరిస్థితి చెప్పండి వచ్చేది కాదు. మనం అంతే సేవకులు చెప్పినప్పుడు సరి చేసుకుంటే అమ్మా విన్నారా? సేవకులు చెప్పినప్పుడు సరి చేసుకుంటే మంచిగానే క్షమణ ఇస్తాడు దేవుడు. సరి చేసుకోకపోతే ఒక్క ఒట్టే కొడతాడు దేవుడు. మనుషులు పొడిచి ముట్టే కదండి. దేవుడు కొడితే ఎక్కడో తెలుసా? మరలా కోరుకొని ముట్టే కొడతాడు ఆయన. దేవుడికి స్తోత్రం. మనుషులు ఒక దెబ్బ కొడితే మారిపోతే, దేవుడు ఒక దెబ్బ కొడితే మళ్ళీ తిరిగి కోలుకోలేము. ఒక్క కొట్టాడండి ఎవరిని? నెబుకద్నెజరుని. ఎప్పుడైతే 7 కాలాలు గట్టిని వేసిన పశువులా ప్రవర్తించాడో మరలా ఆయన మానవ బుద్ధి వచ్చినప్పుడు తన బుద్ధి తెలుసుకున్నాడు. అంటే మానవ బుద్ధి అంటే బుద్ధి కదండి. ఇక గర్వమంత వరకు ఆ పశువులాగానే ప్రవర్తించాడు. ఎప్పుడైతే తన బుద్ధి మారిందో అంటే ఇక తనలో ఉన్న గర్వము అహంకారము ఎన్ని మారిపోయినవో వాళ్ళ దేవుడు చేశాడని మానవ బుద్ధి ఇచ్చి మన తీసుకొచ్చి ఎక్కడ కూర్చుండబెట్టాడండి? మళ్ళా సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఎవరిని? నెబుకద్నెజరుని. హల్లెలూయా. కనుక అధికారం ఎవరిది? దేవుడిది. కనుక అధికారికి మనం ఏం చేయాలి? లోపడాలి. అందుకనండి అధికారం ఇచ్చిన వాడు దేవుడే. ఒకవేళ అధికారం ఎదిరిస్తే ఎవరు ఎదిరించాడండి? దేవుణ్ణి ఎదిరించండి. వారికి ఏం కలుగుతానండి? వారికి శిక్ష కలుగుతానండి. హల్లెలూయా. ఎవరికి శిక్ష? దేవుణ్ణి అధికారులను ఎదిరించిన వారికి శిక్ష. దేవునికి స్తోత్రం. కదరా? కనుక మనం అధికారికి లోపడాలి. కానీ అధికారులు ఎదిరించే వారు కూడా అధికారం ఇచ్చిన వాడు ఆయనే. ఆ అధికారులు ఎదిరిస్తే దేవుణ్ణి ఎదిరించండి. దేవుని ఎదిరిస్తే అంటే అధికారులు ఎదిరిస్తే దేవుని ఎదిరించండి. అంటే అధికారులు ఎదిరిస్తే ఆ శిక్ష మీదకి వస్తుందని రోమపత్రికలో మనకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియులారా, ఇక మూడవదిగా చెప్పేసి ముగించేస్తాను. దాని గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం చూస్తే ఇలా నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములను సత్యములను ఆయన మార్గములను న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన ఆయనను స్తుతించుచు కొనియాడుచుచు ఘనపరచుచున్నాను అన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన అద్భుతాలు ఘనమైనవి. రెండవది ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. మూడవదిగా ఏమిటో తెలుసా? పరలోకపు రాజ్యం యొక్క కార్యములు సత్యములు అని అక్కడ తెలియజేస్తండి. హల్లెలూయా. ఆయన కార్యములు సత్యములను ఆయన మార్గములను న్యాయమై ఉన్నవి
అని అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే అందుకేనండి ఇప్పుడు పిలాతు అడుగుతున్నాడు యేసు ప్రభు నేను యూదులకు రాజువా అన్నాడు. మూడో సువార్త పాట భాగంలో ఆయన అంటున్నాడు నేను యూదులకు రాజును కాదు, మరి ఎవరిని బట్టి నేను సత్యమును అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చా, నేనే మార్గమును సత్యమును జీవమును. అందుకని చక్కని మాట తెలియజేశాడు, నేను పరలోకపు రాక్షస కార్యములన్నీ సత్యములు ఆయన మార్గములు న్యాయమైనవి అని అంటూ గర్వముతో నటించు వారిని ఆయన అపశక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఎవరైతే గర్వంతో ఉంటారో వారిని అపశ కలిగిన వాడు ఆయనే. మన ఎట్లయితే స్లాబ్ అయితే ఒక ఆయన అన్నాడు, ఇప్పుడు స్లాబ్ కూర్చొని ఏం చేస్తానండి, ఉదయం టిఫిన్ పెట్టారు కదా, పెట్టారు మనం పెట్టకుండా పెట్టామండి, టిఫిన్ పెట్టుంటారు, పులిహారు ఉప్మా వేస్తాం, మధ్యాహ్నం భోజనం వడ్డిస్తాం, వడ్డీ పెడతాం. అట్లాగే ఉదయం టిఫిన్ ఏర్పాటు చేస్తాను. పొద్దున్నే అయ్యారు మీరు ప్రార్థన చేసి చేసుకునే స్లాబ్ వేస్తాం అని అన్నారు. పొద్దున్న 7 గంటలకు వెళ్ళిపోయావు, వాళ్ళు పులిహార రెడీ చేశారండి. ఎవరికి స్తోత్రాలు. సరే మరి మొట్టమొదటిగా అయ్యారికి తీసుకొచ్చి చెప్తారుగా, మరి పులిహారకి నాకు ప్రాణం ఏమని అనుకుంటే ఎంత పెట్టిన మరి పులిహార తీసుకురా కానీ మనసు లాగేస్తా ఉంటుంది. సరే కొంచెం తింటాను అనుకోండి, పులిహార తీసుకొస్తే తింటున్నాను నేను. ఒక ఆయన వచ్చి ఇచ్చి ఇట్లా చెత్త గడ్డి నేను తిన్నానండి. ఎట్లా ఉందండి ఇప్పుడు అంటే నేను తింటున్నాను అంటున్నాడా, లేకపోతే చాలా బాధ ఏం తింటున్నాడు ఇచ్చి ఇట్లా చెత్త గడ్డి నేను తిన్నానండి. ఏమన్నా నాకు అర్థం కాలేదు. సరే పక్కనే అన్నాడు పోసుకోవడానికి పోసుకో మాటలో మా దగ్గర కాదు. ఎందుకండి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ పోసుకో మాటలో మా దగ్గర కాదు అన్నట్టు మాట్లాడారండి. కానీ పోసుకో మాటలు మాట్లాడదు కాదండి అండి. ఒకనొక టైంలో ఆ గడ్డే లేదు ఆయనకి. ఏ గడ్డి గడ్డే లేదు. ఒకప్పుడు ఈ రోజు కలిగిందని ఏం చేస్తారు చాలా మంది రకాలుగా మాట్లాడతారు. దేవునికి స్తోత్రాలు. నేనేంటండి మీరు ఎంత కష్టపడి చేసి పెట్టారు అది. సరే ఆయన అంట హోటల్కి వెళ్ళి వచ్చాడంట. ఏంటిది హోటల్కి వెళ్ళి ఇచ్చేసి చెత్త గడ్డి నేను తిన్నాం అంటే మనం ఎక్కడ తిన్నామన్నా హోటల్కి వెళ్ళిన హోటల్ అంతకన్నా గట్టిగా అన్నా నేను. హోటల్ అంతకన్నా వాళ్ళు ఎట్ట చేస్తా నీకు తెలుసా, ఇడ్లీలు ఎట్ట చేస్తా తెలుసా, అట్లా అంటారో తెలుసా, నీకు చట్నీ అట్ట చేస్తా నీకు తెలుసా, అంతకన్నా పరమ గడ్డి అన్నా నేను. చెత్త అన్నా అది ఇది మురుగు కుండి అన్నా నేను. ఏది నువ్వు తినొచ్చింది మురుగు కుండి అన్నా అంటాడు. మరి అందరూ సంఘస్థులు అందరూ కలిసి చేస్తే పరమ చెత్త అంటావు, ఈ చెత్త తిన్నాను తినబో మానేసే నువ్వు. నేను ఎవడన్నాడు నిన్ను, ఎవడన్నా నిన్ను ఈ పరమ చెత్తను ఎవడన్నా నిన్ను. ఇప్పుడు చేసినంత ఏమవ్వాలి, ఆయన భార్య ఉంటాయి. మరి భార్యగా చేసింది చెత్త అంటే అంటే కలిగిందని కలిగిన మాట మాట్లాడతారు కొంతమంది, అవునా? మరి ఒకప్పుడు ఏంటి మన పరిస్థితి అన్న? ఒకప్పుడు ఇది నీకు లేక అడుగుతున్న రోజులో గుర్తుంచున్నాను నేను. ఒక ఆయన వచ్చి ఆగ్రబాబు పోసుకుని మాట్లాడినాడు. అంటే అప్పుడన్నాను నేను మాట్లాడినానేమో. ఒకప్పుడు నీకు ఇది లేదు, 10 రోజులు కలిగిందని చెత్త అంటున్నావా, జాగ్రత్త. దేవుడు అని చేస్తారు. దేవుడు ఎవరిని గర్వించినంతనే అని చేస్తారు. ఏమండి మనం తినేదాన్ని ఎప్పుడు కూడా తేడా పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మార్గములు సత్యమును గురించి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ఆ సాక్ష్యము సత్యము. హల్లెలూయా హల్లెలూయా. ఆయన సర్వోధికారం కలిగినటువంటి వాడు, ఆయన నీతి న్యాయం జరిగించేవాడు, ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. అంత మాత్రమే కాదు, ఆయన రాజ్యము సత్యముతో కూడిన రాజ్యము, నీతి న్యాయములు జరిగినటువంటి రాజ్యము. ఒకవేళ ఈ లోకంలో నీకు నీతి న్యాయం జరగకపోవచ్చు. కొంతమంది మనుషులు బట్టి, కొంతమంది ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి మీరు తీర్పులు తీస్తారేమో, కానీ అందరికి తీర్పు తీర్చే దేవుడు ఒకడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకే గురువైపున్నాం మరోసారి చెప్తాను, గురువైపున్నాం యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చుకున్నాను. ఆ సింహాసనం అందులో గొర్రె పిల్ల యొక్క కాపరి ఆయన ఎవరంటే ఆయన సింహాసనం రాజ్య పరిపాలన చేస్తాడు. ఈ లోక రాజ్యాలన్నీ కూలిపోతాయండి. హల్లెలూయా. ఆయన రాజ్యము పరలోకమందు రాజ్యము స్థిరము. ఆ స్థిరమైన రాజ్యం వరకు సిద్ధపడదాము. అతి కృపను దేవుడు నీకు నాకు మనకు అందరికీ దయచేయను గాక. దేవుడు మనకు నీతి న్యాయములు సమాధానమును కలుగ చేయను గాక. దేవుడు మన మాటలు మన వినికిడిలో పలింప చేయను గాక. ప్రార్థన చేసుకుందాము. ఎవరైనా